నమస్తే చెల్లెళ్ళ, నమస్తే అన్నయ్య, అందరికి నమస్కారాలు. నమస్తే. ఈనాటి సభలో మన ప్రియతమ నాయకుడు అటువంటి కర్ర విజయ్ గారు మన పోకరాపల్లిని బాగుపరచుటకు అతను గోవా నుంచి ఎంతో కష్టపడి ఈ ప్రభుత్వం ఏం చేసింది. మనం వైఎస్ఆర్ పార్టీ చూసుకుంటే తండ్రి చనిపోయినాడని బాధ. చంద్రబాబు నాయుడిని చూస్తే వాడు బయట పడుతుండో వీడు బయట పడుతున్నాడు. అన్న కెమెరా ఒకసారి ఎటు దిగన్న. ఈ బోరింగ్ ని బాగుపరిచే నాదుడే లేడా? గత 3 సంవత్సరాల నుంచి ఈ బోరింగ్ ఇలా పడి ఉన్నది. ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా ఈ బోరింగ్ ని పట్టించుకున్న నాదుడు లేడు. కానీ కొత్తగా చేరిన మన అన్న ప్రీతమ నాయకుడు అటువంటి ఈ విజయ్ గారు ఈ బోరింగ్ కి కొంచెం విరాళం ఇచ్చారు. ఈ ప్రభుత్వం ఏం చేసినట్టు? కోట్ల డబ్బు తింటుంది. ఇప్పుడు చదువుకునే పిల్లల విషయంలో చూస్తే కరెంటు లేదు, నీళ్ళు లేవు, వాళ్ళు వస్తే పండుకునే దానికి ఇల్లు లేవు. ఇటువంటి ప్రభుత్వంలో మన పేద అభిమానాయకుడు నమస్తే నమస్తే నమస్తే. సార్ వచ్చిన బిల్డప్ సార్ ప్రియతమ నాయకుడు సార్ మా ఓటు జై 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 కర్రా జై కర్రా. చెక్కు 25 లక్షలు 25 lakhs. జై జగన్ జై జగన్. ఈ చీకటి రాజ్యంలో వెలిగించుటకు మన ప్రియతమ నాయకుడు అయినటువంటి మన అన్న వచ్చాడు మన పల్లెలకి. మన యువజన నాయకుడు అటువంటి కర్ర విజయ్ గారు టెంకాయ గుర్తుకి ఓటు వేసిందిగా కోరుతున్నాం. ఇప్పుడు కాసేపులో బాయిలో నీళ్ళు తక్కువ కాసేపు విరామం.